హ్యాపీగా ఫీల్ అవ్వాలో బాధపడాలో అస్సలు అర్థం కావట్లేదు. ఇంత త్వరగా నా బీటెక్ లైఫ్ అయిపోయిందా, అన్ని ఇయర్స్ అయిపోయిందా అని అస్సలు ఊహించుకుంటుంటేనే వావ్ అమ్మో అనిపిస్తుంది. ఇంకా ఈ సూట్ కేసులు 2 నా లగేజ్ తీసుకుపోవడానికి మా అక్క మా ఇంటి నుండి తెచ్చిందనమాట అనంతపూర్కి. నేనైతే చూడండి మొత్తం లగేజ్ అంతా సర్ది పెట్టేసి బట్టలన్నీ అంటే ముందు రోజు నైటే అన్ని పెట్టేశాను. వస్తే మొత్తం అన్ని పెట్టేద్దామని. ఇంకా కబోర్డ్ లో కూడా ఉన్నాయి. నేను ఇంటికి వచ్చిన ప్రతిసారి లగేజ్ కూడా తెస్తున్నాను. కింద షెల్ఫ్ లో మా రూమ్ లో వాళ్ళ స్నాక్సే కాదు, పక్క రూమ్ లో వాళ్ళ స్నాక్స్ అన్ని ఇక్కడే ఉంటాయి నా షెల్ఫ్ లోనే. నేను వెకేట్ చేసిన తర్వాత కూడా వాళ్ళ స్నాక్స్ అక్కడే పెడతాను. గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. ఇంకా నేను మా అక్క అయితే ఓల్డ్ టౌన్ లో ది బెస్ట్ హోటల్ కి వెళ్తున్నాం అనమాట. నిజంగా ఇక్కడ చేస్తారు దోశ, వా 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 సూపర్ ఉంటది అసలు. దోశ చేయడానికి లేట్ అవుతుందన్నారు. అందుకే ఇంకా ఇడ్లీ తీసుకుని మా తాత వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. నేను అక్క వెళ్ళి కొద్దిసేపు మాట్లాడి ఇంకా రిటర్న్ అయితే బయటకు వచ్చేసాము. ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్ షాప్ కి వచ్చాము. ఇది ఓల్డ్ టౌన్ లోనే ఉంటుంది. లిటరల్లీ చెప్తున్నా, హాస్టల్లో ఎవరి బర్త్డే అయినా కూడా గిఫ్ట్ కోసం ఇక్కడికే వచ్చి తీసుకుంటాము. వీళ్ళకైతే మేము వీక్లీ కస్టమర్స్ అనమాట. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చెప్పాలంటే ఆన్లైన్ లో కూడా తక్కువ ఉంటుంది. అండ్ చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సో మేము ఎప్పుడు ఇక్కడే ప్రిఫర్ చేస్తాము. మా అక్కకి చెప్పింటే నేను కూడా తీసుకుంటారా, వెళ్దాము చూద్దాము అని వచ్చింది. ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాము. పెద్ద టాస్క్ ఏమంటే ఈ బట్టలన్నీ సర్దడం. ఇంకా నా స్కూల్ ఫ్రెండ్ అయితే చిత్తూరులో MBBS చేస్తుంటుంది. ఆ పిల్ల నాకు గిఫ్ట్ పంపించింది. ఆ గిఫ్ట్ కూడా తీసుకొని రిటర్న్ హాస్టల్ కి అయితే వచ్చేసాము. నేను మాత్రం మంచిగా హాయిగా వీడియో తీసుకుంటే మన శ్రేయ పాప చూడండి మా అక్కకి హెల్ప్ చేస్తుంది. మా అక్క అయితే హాస్టల్ కి వచ్చే ముందు రోజు అడిగింది 2 సూట్ కేసులు అవసరమా అని. ఉండే లగేజ్ అంతా వీడియో తీసి పెడితే తేవాల్సిందేలే అనింది. నాకు ఆత్రం ఆగుతుందా చెప్పండి. ఇంకా నా ఫ్రెండ్ పంపించిన గిఫ్ట్ కూడా ఓపెన్ చేసి చూసాను. అది చూసాక అసలు ఏంటిది అని అనిపించింది. తర్వాత గూగుల్లో వెతికి చూస్తే అర్థమైంది అది ట్రైపాడ్ స్టాండ్ కి రొటేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ ఒక్కటే కన్ఫ్యూజన్, అసలు వాష్ చేయనివి చాలా ఉన్నాయి, వాష్ చేసినవి కొన్ని ఉన్నాయి. మా అక్క ఏమంటే వాష్ చేయనివి అన్ని ఒక దగ్గర పెట్టేద్దాము, కానీ ఇంకా బెడ్షీట్ అవన్నీ పట్టడానికి సరిపోదు కదా. సో ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసినాం. లిటరల్లీ చెప్పాలంటే 20 to 25 days బట్టలన్నీ అలానే ఉన్నాయి, వాష్ చేయకుండా పెట్టుకున్నాను. ఇంకా ఎలానో ఒకలా అన్ని కష్టపడి అయితే సర్దేసినామన్నమాట. ఆ ప్లేట్లు, డబ్బాలు అవి పెట్టుకోవడానికి అసలు ప్లేసే సరిపోలేదు. నా సర్టిఫికెట్స్ అన్ని ఎక్కడ పోతాయో, ఎక్కడ చినిగిపోతాయో అనే భయంతోనే ఉంది నాకైతే. మా హాస్టల్లో ఒక ఆనవాయితీ ఉందన్నమాట. అంటే హాస్టల్ వాళ్ళు పెట్టలేదు, మాకి మేమే పెట్టుకున్నాము. మీకు ఆలోచన ఎలా వచ్చింది? ఎవరి బర్త్డే అయినా వాళ్ళ బర్త్డే కోసం డెకరేషన్ కోసం అన్ని ఐటమ్స్ తెస్తాం కదా, ఆ ఐటమ్స్ అన్ని వాళ్ళకే ఇచ్చేసాం అనమాట. క్యాప్ కానీ ప్రతి ఒక్కటి. వీళ్ళు నా బర్త్డే కి మా రూమ్ లో డెకరేషన్ చేశారు కదా, లైట్స్ వేసి ఫొటోస్ పెట్టి ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడకుంటే వెళ్ళి చూసేయండి. అలా చేశారు కదా, ఆ లైట్స్ దానికి ఆ ఫొటోస్ పెట్టి వేసిన క్లిప్స్ అన్ని నాకే ఇస్తున్నారు. ఆ ఫొటోస్ ఒకటే అయితే ఓకే, వీళ్ళు యాక్సెప్ట్, కానీ ఆ లైట్స్ క్లిప్స్ కూడా ఆ పాప శ్రేయ అయితే అస్సలు వదలడం లేదు. తీసుకోపోక్క అని పెద్ద గొడవ అసలు దానికి. నేను అర్థం చేసుకోవాలి, నన్ను ఎవరు అర్థం చేసుకోవాలి. ఏమన్నా అంటే నన్ను ఆడపిల్ల అంటాడు. అమ్మయ్య, ఫైనలీ లగేజ్ అయితే సర్దేశాము. దేవుడా, సెట్ గో. ఆ రోజు శ్రేయకి ఎగ్జామ్ ఉంది, సో తను బయటికి వెళ్ళింది. మాకి వచ్చేటప్పుడు చూడండి ఏం తెచ్చింది. ఐస్ యాపిల్ ఎంత బాగుంటాయి కదా, సూపర్ ఉంటాయి అసలు. మీకు కూడా ఇష్టమైన ఐస్ యాపిల్ అంటే ఇంకా మేము దాని మీద ఒక యుద్ధం చేసేసాం. చూడండి ఎన్ని తెచ్చింది. హాస్టల్ వాళ్ళందరికీ పంచుతుందా ఏంది అసలు. వాటన్నిటిని మంచిగా ఒలిచి పెడుతున్నాము. ఇంకా ఫుల్గా తినేసి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. ఫర్ ద లాస్ట్ టైం బాయ్ బాయ్ టు మై రూమ్. మా వాళ్ళంతా చూడండి నా లగేజ్ ని కిందకి తీసుకుపోతున్నారు. ఎంత మంచి పిల్లలు కదా అసలు. Really? Just like that? Just like that. Is that true? Yeah, that's true.
ఇక్కడ లైట్ అయితే లేదనమాట. మా హాస్టల్లో ఎలా అంటే లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు నేమ్ టైం రాయాలి అండ్ రూమ్ నెంబర్ కూడా, బయటికి వెళ్ళేటప్పుడు కూడా అలానే. సో ఇంకా వెకేట్ చేస్తున్నప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ వెకేటింగ్ హాస్టల్ అని రాస్తుంటే కంట్లో నుండి నీళ్ళు వచ్చేసాయి. ఒక్కసారిగా మెమోరీస్ అన్నీ గుర్తొచ్చేసాయి. లిటరల్గా చాలా ఏడుపు వచ్చింది, చాలా కంట్రోల్ చేసుకున్నాను. కాలేజ్లో ఉన్న మెమొరీస్ ఏమో తెలియదు కానీ హాస్టల్లో మాత్రం బీభత్సమైన మెమొరీస్ ఉన్నాయి. ఇంకా మాటల్లోనే హిందూపూర్ కూడా వచ్చేసింది. ఇంటికి వెళ్ళిపోవడమే. వచ్చేకి నైట్ అయిపోయింది కదా, సో అప్పుడేం రికార్డ్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లగేజ్ ఓపెన్ చేసి మా మమ్మీకి చూపిస్తున్నా. మా మమ్మీ రియాక్షన్ చూడండి. ఇప్పుడు ఇవన్నీ వాష్ చేయాలా అన్నట్టు పెట్టింది. లేదా